Good morning. Welcome to Digital Exclusive Live from Big TV. Yes, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూమి మీద నూకలుంటే చాలు, నూకలు ఉన్నంత వరకు కూడా బ్రతికుంటాము అన్న సామెత ఈ రోడ్డు ప్రమాదానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే రోడ్డు మీద ఇద్దరు మహిళలు పొద్దున్న వారి పని కోసం వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ లోపే లారీ వారి మీదకి దూసుకొచ్చింది. ఇంతలోనే అప్రమత్తమైన ఇద్దరు మహిళలు కూడా వెనక్కి వెళ్లిపోయి త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే ఇంతలోనే మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్ ని చూస్తున్నారు. మిల్క్ అదే పాల ట్యాంకర్ ఉంది, దాని పక్కన రాంగ్ రూట్ లో లారీ వేగంగా దూసుకొని వచ్చింది. అయితే ఆ లారీకి ఆ పాల ట్యాంకర్ కి మధ్యలో ఒక బైక్ ఉంది, బైక్ మీద ఇద్దరు యువకులు ఉన్నారు. వాళ్ళు మాత్రం ఆ రెండు వెహికల్స్ మధ్య ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో గౌతమ్ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ మీద వెనుక కూర్చున్న అతనికి మాత్రం తీవ్రంగా గాయాలవ్వడంతో అతన్ని హాస్పిటల్ కి తరలించారు. సో ఆదమర్చి ఉంటే ఆ ఇద్దరు మహిళల ప్రాణాలు కూడా పోయి ఉండేవి. కాబట్టి వాళ్ళు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారనే చెప్పొచ్చు. వేగంగా దూసుకొచ్చిన ఆ లారీ మహిళల మీదకి దూసుకురాగా మహిళలు వేగంగా వెనక్కి పరిగెత్తారు. అయితే అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు ఆ లారీ కింద పడి మరణించారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కుప్పం పట్టణంలోని ఫ్లైఓవర్ సమీపంలో బస్ కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు మహిళలు. ఉన్నట్టుండి ఆ లారీ అటువైపుగా దూసుకొచ్చింది. దీంతో భయపడి వాళ్ళు వెనక్కి పరిగెత్తారు. అయితే ఆ లారీ రాంగ్ వేలో రావడంతో ద్విచక్ర వాహనంలో వస్తున్న ఇద్దరు యువకులు కూడా లారీ కింద పడ్డారంటే ఆ రెండు వెహికల్స్ మధ్య ఇరుక్కుపోయారు. మనకు అది క్లియర్ గా స్క్రీన్ లో కనిపిస్తుంది. ఇరుక్కుపోయా అంటే ఆ రెండు వెహికల్స్ మధ్య ఇరుక్కుపోయి ఆ పెనుగులాటలోనే ఆ యువకుడు మృతి చెందాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి, వెనుకున్న వ్యక్తికి కూడా కొంత గాయాలయ్యాయి. ఎందుకంటే చాలా దగ్గరగా రాసుకొని వచ్చింది ఆ పాల ట్యాంకర్ కి ఆ లారీ కూడా. ఆ రెండు వెహికల్స్ మధ్య ఇరుక్కుపోవడం వల్లే ఆ యువకుడు కూడా మృతి చెందినట్లుగా మనకి తెలుస్తుంది. వారిలో ఒకరు మరణించారు. అయితే ఆ యువకుడు మరణించారు. ఇంకొక యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. మరణించిన యువకుడు గౌతమ్ గా తెలుస్తుంది. మరో యువకుడు అబ్బాస్. వీళ్ళిద్దరు కూడా చాలా యంగెస్ట్ అన్నమాట. ఒకళ్ళ వయసు 22, ఒకళ్ళ వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అబ్బాస్ తీవ్ర గాయాలతో ఇప్పుడు పిఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం అతన్ని బెంగళూరు హాస్పిటల్ కి కూడా తరలించారు. మహిళలు మాత్రం బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తారు. మనం బ్రతికే అదృష్టం ఉంటే ఎంతటి ప్రమాదం వచ్చినా ఏం కాదు. సో ఈ నానుడికి ఈ ఘటన ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఫ్లైట్ క్రాష్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు కూడా అంత పెద్ద క్రాష్ నుంచి అంటే 1000 సెంటిగ్రేడ్స్ ఉష్ణోగ్రతతో ఆ మంటలు వచ్చినా కూడా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో నడుచుకుంటూ ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సో అది మనకి బ్రతికే అదృష్టం ఉంటే ఎంతటి ప్రమాదం వచ్చినా ఏం కాదు. చిన్న గాయం కూడా కాకుండా బ్రతికి బయటపడొచ్చు. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఎన్నో ఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటాము. ఎయిర్ ఇండియా ఘటనలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. కొన్ని ప్రమాదాలు అయితే ఒళ్ళు గగురుపాటు గురి చేసేలా ఉంటాయి. ఏదో యముడు ఆదమర్చి ఉన్నట్టుగా, లేకపోతే యముడు ఏదో సెలవు మీద వెళ్ళినట్టుగా కొంతమంది ఆ ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకొని బయటపడతారు. సో కుప్పంలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటన అని చెప్పొచ్చు. కుప్పం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద నిన్న ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ మీద ఇద్దరు మహిళలు కూడా ఏదో పని మీద వెళ్తూ రోడ్డు పక్కన బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ లారీ రాంగ్ వేలో ఒక్కసారి వేగంగా దూసుకొచ్చింది. ఇంతలోనే అంటే వాళ్ళు ఆ ఇద్దరు మహిళలు కూడా పాల ట్యాంకర్ వెనుకున్నారు. సో రోడ్డు దాటుదాం అని ప్రయత్నిస్తున్నారు. బట్ ఈలోపే అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ లారీ దూసుకొచ్చింది. త్రుటిలోనే ఈ ప్రమాదం నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. కొద్ది సెకండ్లలోనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా చూసుకోకుండా ఉండుంటే వాళ్ళు కూడా ప్రమాదం ఇంకా తీవ్రంగా ఉండేదని చెప్పొచ్చు. వాళ్ళు కొద్ది సెకండ్లలోనే అలర్ట్ అయి వెనక్కి పరిగెత్తారు. దీంతో వాళ్ళు తప్పించుకున్నారు. బట్ ఒక బైక్ మీద ఇద్దరు యువకులు వస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు కూడా ఆ లారీకి పాల ట్యాంకర్ కి మధ్యలో ఇరుక్కుపోయి చనిపోయారు. అయితే మృతుడు గౌతమ్ గా తెలుస్తుంది. వెనుకున్న అబ్బాయి అబ్బాస్ గా తెలుస్తుంది. గౌతమ్ అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందాడు. అబ్బాస్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. లారీ చక్రాల కింద ఆయన మృతదేహం కూడా ఇరుక్కుంది. పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. ఫ్లైఓవర్ పై వస్తున్న ద్విచక్ర వాహనం
సడన్ గా కుప్పం వైపు మళ్లిస్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మరో లారీని ఢీకొట్టింది. ఆ పాల వ్యాన్ వెనుకున్న ఇద్దరు మహిళలు కూడా ఈ ఘటనలో రెప్పపాట్లో తప్పించుకున్నారు. ఒకసారి ఆ విజువల్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాము. రోడ్డుకి సైడ్ న మిల్క్ ట్యాంకర్ అనేది ఆగి ఉంది, పార్క్ చేసి ఉంది. దాని పక్కనే రాంగ్ రూట్ అని మనకు అది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, అంటే టూ వే ఉన్నట్టుంది, లేదు మొత్తం ఒక్క సైడే వెహికల్స్ వెళ్తున్నాయి, రాంగ్ రూట్ లో వస్తుంది కాబట్టి లారీ సైడ్ కి వస్తుంది. బట్ వేగంగానే దూసుకొచ్చింది. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, మహిళలు అప్పుడే రోడ్డు దాటి ఇటువైపు వచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ పాల ట్యాంకర్ వెనుక నిలబడి మళ్ళీ రోడ్డు దాటే ప్రయత్నమే చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ లారీ ట్యాంకర్ పక్క నుంచి వచ్చింది, వేగంగా దూసుకొచ్చింది. దీన్ని కొద్ది సెకండ్లలోనే గమనించిన మహిళలు ఇద్దరు కూడా వెనక్కి పరిగెత్తి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ట్యాంకర్ ని కూడా సైడ్ నుంచి బలంగానే ఢీకొట్టింది లారీ. సో ఆ ఇద్దరు యువకుల దురదృష్టం మాత్రం మరణం వరకు రాస్తుంది, ఒకళ్ళ మరణం వరకు రాస్తుంది. ఆ రెండు వెహికల్స్ మధ్య అంటే అసలు గ్యాప్ లేకుండా స్లైడ్ జరిగిందనమాట రెండు వెహికల్స్ మధ్య. సో ఆ స్లైడ్ లోనే ఆ స్లైడింగ్ లోనే ఇరుక్కున్నారు ఆ ఇద్దరు యువకులు కూడా. ఒక్కడు మాత్రం తీవ్రమైన గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గౌతమ్ అనే యువకుడు మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ చక్రాల కింద కూడా క్లియర్ గా మనకి బ్లర్ చేస్తుంది. లారీ చక్రాల కింద, వెనక లారీ చక్రాల కింద మృతదేహం ఇరుక్కుంది. సో ఆ మృతదేహాన్ని కూడా పోలీసులు బయటకు తీశారు. గాయపడిన అబ్బాస్ ని మాత్రం హాస్పిటల్ కి తరలించారు. సో భూమి మీద నూకలున్నంత వరకు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అనడానికి నిజంగా ఈ ఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరు మహిళలు కూడా త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది ఈ రోడ్డు ప్రమాదం. చిత్తూరు జిల్లాలోని బైపాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ ఉంది. సో ఆ ఫ్లైఓవర్ దగ్గరే ఈ ప్రమాదం అనేది జరిగింది. ఇద్దరు మహిళలు కూడా వాళ్ళ పని మీద వెళ్తూ ఉండగా ఈ ప్రమాదాన్ని కొద్ది సెకండ్లలోనే గమనించడంతో వెనక్కి పరిగెత్తి వాళ్ళ ప్రాణాలని కాపాడుకున్నారు. బైక్ మీద వస్తున్న ఇద్దరు యువకులు మాత్రం పాల ట్యాంకర్ కి లారీకి మధ్యలో ఇరుక్కొని గౌతమ్ అనే యువకుడు అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందాడు. అబ్బాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మొదట ప్రాథమికంగా అక్కడే స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు అబ్బాస్ ను తరలించారు. సో ఈ ప్రమాదం కూడా చూస్తుంటే సో మొత్తానికి వెంటనే అప్రమత్తమైన ఆ మహిళలు ఇద్దరు కూడా త్రుటిలోనే ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బైక్ మీద వస్తున్న ఆ ఇద్దరు యువకుల్లో మాత్రం గౌతమ్ అనే యువకుడు అక్కడికక్కడే స్పాట్ లో లారీ చక్రాల కింద ఇరుక్కొని మృతి చెందాడు. అబ్బాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్లో మొదట ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం బెంగళూరుకు తరలించి మెరుగైన చికిత్సని అందిస్తున్నారు. సో తీవ్రంగా గాయపడ్డాడు కాబట్టి డాక్టర్లు కూడా అబ్బాస్ హెల్త్ బులెటిన్ ఏ విధంగా చెప్తారన్న ఒక కుటుంబ సభ్యులకు కూడా ఒక ఆందోళన అయితే నెలకొని ఉంది. మొత్తానికి ఈ ఘటన మాత్రం భూమి మీద నూకలు ఉంటే ఒకరు ఏ విధంగా బయటపడతారు, సో అదృష్టం దురదృష్టం అనేది వెంటాడితే ఏ విధంగా ప్రాణాల మీదకు కూడా ఏ విధంగా తీసుకొస్తుంది అనేది ఘటన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.